మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. అరే ఏం చేస్తారు వాళ్ళు బీజేపీ 10 ఏళ్ళలో ఏం చేసారు? నేను చెప్తా, మేము పోడుగుండ్ల చట్టాలు ఇచ్చినాం, మేము 100 రోజుల పని ఇచ్చినాం, మేము సమాచార హక్కు చట్టం ఇచ్చినాం, ఇవాళ రేషన్ కార్డు తప్పకుండా ఏర్పాటు చేస్తామనేసి ఇంతమంది వచ్చినటువంటి మీకు అందరికీ కూడా శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఎందుకు కష్టపడుతున్నామంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆదిలాబాద్ స్థితి నువ్వు తెచ్చినావు మోడీ, మేము కాదు. నీ హయాంలో బంగారం లేదు, బంగారం కొనే పరిస్థితి లేదు, పనికి పోదామంటే పనులు లేవు. ఇవాళ 100 రోజుల లాంటి పనులను కూడా 40 రోజులకు తగ్గించింది. ఇవాళ కొందామంటే కొనేదా లేదు, అమ్ముదామంటే అడిగినట్టుగా బీజేపీ పాలన అత్యంత దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ 100కు 100% ప్రధానమంత్రి అవుతాడు. ఇవాళ మీకు తెలుసు, ఈ దేశంలో 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రత, బియ్యం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. రేషన్ కార్డులు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్, భూములు ఇచ్చింది కాంగ్రెస్, విద్యాలయాలు పెట్టింది కాంగ్రెస్, ఊరూరా కరెంటు పెట్టింది కాంగ్రెస్. మరి విశ్వవిద్యాలయాలు కట్టి ఇవాళ SRSP కావచ్చు, కడెం కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులను దేవాలయాలు అంటే ఏదో చెప్పుకోవడానికి కాదయ్యా. ఆ దేవాలయాల యొక్క భక్తి, ఆ దేవుని యొక్క మరి ప్రేమ అభిమానం ఉండాలంటే ఆధునిక దేవాలయాలు మన ప్రాజెక్టులు అని చెప్పిండ్రు. ఇవాళ మన ప్రాజెక్టులే, ఎందుకంటే ప్రాజెక్టు మంచుకుంటే 2 పంటలు వండుతాయి, 2 పంటలు వండితే కడుపు నిండా తినగలుగుతారు, ఆకలి అనేది ఉండదు. కాబట్టి ఈరోజు దయచేసి మన క్యాండిడేట్ ఉద్యమ బాటలో నుంచి ఎవరికే కష్టం ఉన్నా నేనున్నా అని వచ్చేటువంటి సునక్క గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అనిల్ తమ్ముడు గారికి, మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ సిర్పూర్తి నియోజకవర్గం బెజ్జూర్ మండలంలో మరి పార్లమెంటు విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సిర్పూర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు రావి సీనన్న గారికి, అక్కడ బూత్ మెంబర్లకి, విలేజ్ ప్రెసిడెంట్లకి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి నిజంగానే దేశంలో BRS